అందరికీ నమస్కారం. నేనండి మీ లలితని మాట్లాడుతున్నాను. ఈరోజు నా మనసులో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వివాహ వ్యవస్థలో అంతా మారిపోయింది. ఇదివరకు 5 రోజుల పెళ్ళిళ్ళు అయితే తర్వాత కాలం నాడు 3 రోజుల పెళ్ళిళ్ళు వచ్చాయి. మళ్ళీ తర్వాత కాలంలో 1 రోజు పెళ్ళి వచ్చింది. ఈ రోజుల్లో 1 గంటలో పెళ్ళి. 1 గంటలో పెళ్ళి మొత్తం కార్యక్రమం తంతంతకు అయిపోతుందండి. తర్వాత భోజనాలు, తర్వాత అప్పగింతలు. పొద్దున మధ్యాహ్నం స్టార్ట్ అయిందంటే సాయంత్రానికి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారండి. తెల్లవారిన తర్వాత ఇంటి దగ్గర మంటపము ఉండదు, ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. అలా తయారైపోయిందండి. ఎందుకంటున్నాను అనుకుంటున్నారా? లేటు మ్యారేజెస్ వల్ల. లేటు మ్యారేజెస్ మగపిల్లగాడు అంతే, ఆడపిల్లలు అంతే. ఏంటంటే చదువులు చదువుకొని వెల్ సెటిల్డ్ అయిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలని అబ్బాయిల అభిప్రాయం. అమ్మాయిలు కూడా తక్కువేం కాదండి. అమ్మాయిలు కూడా బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అందుకే లేటు మ్యారేజెస్ అవుతున్నాయి. అలాగని కూడా కొంతమంది ఆడపిల్లలు తల వంచి తల్లిదండ్రుల మాట విని పెళ్ళిళ్ళు ముందుగా చేసుకున్నా వాళ్ళని ఎలా చూస్తున్నారు అంటే, ఒక ఏమని చెప్పాలి మీకు, నువ్వు మేం చెప్పినట్టు వినాలి, నీ ఉద్యోగం జీతం డబ్బులు మాకు ఇవ్వాలి, నువ్వు మా కింద పడుండాలి అనే ఉద్దేశంలో అబ్బాయి తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లల తల్లిదండ్రులకే కోరికలు ఎక్కువ ఉంటున్నాయి, ఆడపిల్లల వాళ్ళే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అన్ని వర్గాల్లో వచ్చేస్తుందండి. అట్లా అని ఏమీ లేదండి. తలకాయ ఉంచుకొని తల్లిదండ్రులు చెప్పిన మాట విని కూడా సంసారాలను సాగించే ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని ఏమంటున్నారు, నువ్వు మా కింద బడి ఉండాలి, నువ్వు అనాథవి, నీ తల్లిదండ్రులు మా ఇంటికి రాకూడదు, మీ వాళ్ళు మా మీద పడతారా, మేము పెట్టాల్సి వస్తుందా అనేసి అడుగుతున్నారండి అబ్బాయిల తల్లిదండ్రులు, అబ్బాయిలు. అలా ఎందుకు అంటున్నారు మీరు అని మీరు అనుకోవచ్చు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అండి. ఒక వివాహ పరిచయ వేదికలో ఒక అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అమ్మాయి తండ్రి కుటుంబాన్ని పట్టించుకోడు. అమ్మాయి తల్లి మీదనే భారం. అన్నలదమ్ముళ్ళు ఎవరూ లేరండి. అలాంటి పిల్లకి ఒక సంబంధం గురించి మేము మాట్లాడితే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా అండి? ఆ అమ్మాయిని చేసుకొని ఆ అమ్మాయితో పాటు తల్లి కూడా వస్తుందా, తల్లిని కూడా మేము పోషించాలా అని అడిగాడండి. నాకు ఆ మాటకు చాలా బాధ అనిపించింది. ఎక్కడ మారిందండి సమాజం? ఆడపిల్లలు ఎక్కువ ఇది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ మారింది చెప్పండి సమాజం? దేంట్లో మారింది? పెట్టుబడులలో మారిందా? వివాహ వ్యవస్థలో మార్పు వచ్చిందా? దేంట్లో మార్పు వచ్చిందండి? ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే అంత చులకన భావం ఎందుకండి? ఆడపిల్లల తల్లిదండ్రులకు కోరికలు ఉంటున్నాయి అంటున్నారు. ఏం కోరికలు? ఎదురు కట్నాలు ఇచ్చి చేసుకుంటున్నారా? ఎదురు బంగారాలు పెడుతున్నారా? మీ ఇంటికి పంపించిన ఆడపిల్లను మీరు మంచిగా చూసుకుంటే అవతలి వాళ్ళు ఎందుకు ఇదవుతారండి? ఒక సంబంధానికి పోయినప్పుడు 100 ఆలోచనలు చేస్తున్నారు. అవునండి, ఆడపిల్లలకు కోరికలు ఉంటాయి, ఉండవని కాదు. ఇదివరకు వివాహ వ్యవస్థలో ఎన్ని టార్చర్లు, ఎన్ని భరించి 30-40 ఏళ్ళు కాపురం చేసిన ఆడవాళ్ళని కూడా ఇప్పుడు విడాకులకని కోర్టులు ఎక్కుతున్నారు. మరి దానికి ఏం చెప్తున్నారు సమాధానం? అట్లాంటప్పుడు ఆడవాళ్ళదే తప్పు అంటారా మీరు? మగవాళ్ళది ఏ తప్పు లేదా? అవునండి, సెక్యూరిటీ అడుగుతున్నారు. అడిగితే తప్పేంటి? మీ ఇంటికి వచ్చి 3 నిద్రలు అయిపోయిన తర్వాత ఇక మొదలవుతుంది టార్చరు. నీకెవ్వరూ లేరు, మీ అమ్మ మీ నాన్న రావద్దు, నువ్వు చచ్చినా మా ఇంటి పేరు మీద బతకాలి, నువ్వు చచ్చినాక నిన్ను చంపినా ఎవరు చూసేవాళ్ళు లేరు అనే మాటలు మాట్లాడితే ఆ పిల్ల మనోవేదన ఎవరికి చెప్పుకుంటుందండి?
పెళ్ళయ్యేంత వరకే ఈ మాటలు మాట్లాడతారు. ఆడపిల్లల తల్లిదండ్రుల కోరికలు ఉన్నాయి, ఆడపిల్లల కోరికలు చాలా ఉన్నాయి అని అనేసి. మరి వాళ్ళు చేసే అఘాయిత్యాలు, వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు అనే మాటలు చెప్పరేంటండి? మగ పిల్లగాళ్ళు అయితే కొమ్ములు వచ్చాయా ఏమన్నా? అది ఎంతవరకు కరెక్టు? గుండెల మీద చేసుకొని చెప్పమనండి. మేము మంచిగా చూసాము, ఏ తప్పుడు మాట మాట్లాడలేదు, ఏమీ అనలేదు, అమ్మాయిని ఒక్క మాట అనకుండా జాగ్రత్తగా చూసుకున్నాము, వాళ్ళ సొమ్ము మీద కానీ వాళ్ళ మీద కానీ ఏం పెత్తనం చెలాయించలేదని ఒక్కళ్ళని చెప్పమనండి. అలా ఎవ్వరూ ముందుకొచ్చి చెప్పలేరు. ఎందుకంటే పురుషాధిక్య సమాజంలోనే బతుకుతున్నామండి మనం. పురుషాధిక్య సమాజం మొదటి నుండి అంతే. ఇంకా ఆడదానికి స్వేచ్ఛ స్వాతంత్రం రాలేదండి. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు రాత్రి 12 గంటలకు ఏ స్త్రీ అయితే బయట రోడ్డు మీద నడుస్తుందో అప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. 7 గంటలకే బయటికి వెళ్ళని స్థితి వచ్చింది ఇప్పుడు ఆడపిల్లకి. మొన్న ఈ మధ్య ఎంఎంటీసీ రైల్లో చూశారు కదా ఘోరం, ఎంత ఘోరం జరిగిందో. ఆమె కదులుతున్న రైలు నుంచే కింద పడిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు చావు బతుకుల స్థితిలో ఉంది. ఏం చెప్తామండి? పురుషాధిక్య సమాజంలో ఎప్పటికైనా పురుషులదే పై చేయి, స్త్రీలది ఎప్పుడూ ఉండదు. చెప్తారు పెళ్ళికి ముందు అంతా అమ్మాయిదేను, అమ్మాయికే ఇస్తామండి, అమ్మాయికే చేస్తామండి, అమ్మాయి పెత్తనమేనండి, మాదంటూ ఏమి ఉండదని. పుస్తె కట్టే అంతవరకే ఆ మాటలు. పుస్తె కట్టిన తర్వాత అతడి నిజ స్వరూపం బయట పెడతాడు అబ్బాయి. ఆయన ఒరిజినాలిటీ పుస్తె కట్టిన తర్వాత తన ఇంట్లో తన తల్లిదండ్రుల ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఇక్కడ చెప్పేది ఒక మాట, అక్కడ జరిగేది ఒకటి. అలాంటప్పుడు ఏ స్త్రీమూర్తి ఇదవుతుందండి? ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ? ఏమన్నంటే విడాకులకు వెళ్తేనేమో విడాకులు ఇచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఆ మాట మాట్లాడతారు. ఇదంతా నా మనసులో మాటలండి, ఏమీ అనుకోవద్దు. ఏదన్నా తప్పుంటే క్షమించండి. లలితా కిచెన్ MG5SI. థ్యాంక్ యూ.